హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇదైతే నిన్న వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా. నేనైతే లాస్ట్ వ్లాగ్లో మేము ప్యాకింగ్ ఇంకా షాపింగ్ అదంతా చూపించాను కదా. షాపింగ్లో అయితే మేమేం తీసుకోలేదని చెప్పాను కదా. సో మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ అలా అంతా చూసుకొని వచ్చాం, జస్ట్ ఎలా ఉంది ఏంటనేది. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా ఇదైతే మొత్తం బ్యాగేజ్ అంతా వేసే దగ్గర నుంచి ఇంకా మొత్తం మేము బ్యాగేజ్ తీసుకొని వచ్చేంత వరకు మొత్తం ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది. ఎందుకు ఏంటి అనేది చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్ట్ అయితే మేము ఇంకా మొత్తం ఇంకా డిన్నర్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసి 11:30 అయిపోయింది పడుకునేసరికి. 11:30 ఎందుకు అయిందంటే మొత్తం ఇంకంతా క్లీనింగ్ చేసుకొని అన్నీ సర్దుకున్నామా లేదా అన్నీ మళ్ళీ రీచెక్ చేసుకొని అన్నీ చూసుకొని పడుకునేటప్పటికి 11:30 అయింది. మేము మళ్ళీ 2 o'clockకి బయలుదేరాలి. కాకపోతే ఏమైందంటే 12:30కి ఇంకా కృతి ఎందుకో తెలియదు బాగా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఏడుస్తున్నాడు, బయటికి వెళ్తే కొంచెం ఫ్రీ అవుతాడు అన్నట్లు మేము ఇంకా 12:30కి షార్ప్ బయలుదేరి వచ్చేసామన్నమాట. బయలుదేరాము. ఎందుకో తెలీదు చాలా క్రాంకీగా ఉన్నాడు అసలు. ఇంకా సరే అన్నట్లు వచ్చేసాము. మొత్తం ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా, ఇక్కడ బ్యాగేజ్ అయితే వేసేస్తూ ఉన్నాము. బ్యాగేజ్ వేస్తూ ఉన్నాము. అప్పటికే ఇంకా ఎవరు రాలేదు అసలు, మేమే ఫస్ట్ వెళ్ళినట్టున్నాము. ఇంకైతే బ్యాగేజ్ అంతా తీసుకున్నారు, లగేజ్ అంతా వేయడానికి. ఇక్కడ ఈ కారు కొంచెం ప్రాబ్లం అవుతుందేమో. కృతి అయితే బొమ్మలు ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు చూడండి, ఇట్లాంటివి బ్యాటరీ కార్స్ ఏవైనా సరే లగేజ్లో వేయకూడదంట. లగేజ్లో వేస్తే కన్నా ఏదో ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మనం ఎక్కడికన్నా ఒకవేళ సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయినా కూడా మళ్ళీ పిలుస్తారంట. ఒకవేళ ఇవి ఉంటే కన్నా లాస్ట్లో ప్లెయిన్లోకి ఎక్కేటప్పుడు స్కానింగ్ ఉంటుంది కదా లగేజ్, సో అప్పుడు చెక్ చేస్తారంట. అందుకు ప్రాబ్లం అవుతుందని మేమైతే అక్కడ అడిగాము, ఫస్ట్ అడిగామన్నమాట. అక్కడ బ్యాగేజ్ వేసేటప్పుడే అడిగాము, ఏం ప్రాబ్లం ఉండదులేండి మీరు లగేజ్లో పెట్టేసేయండి అన్నారు. సో అందుకని వాళ్ళని అడిగి వేసామన్నమాట. సో ఎవరైనా ఉంటే చూసుకోండి. ఇక్కడ ఇంకా మేము లగేజ్ అంతా వేసేసాము, సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అయిపోయింది, లోపలికి వచ్చేసాము. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా కృతి అయితే కొంచెం క్రాకీగా ఉన్నాడు అన్నట్లు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు కొంచెం కూల్ అయ్యాడు. అంటే ఎందుకో తెలియదు చాలా క్రాంకీ అయిపోయాడు. సరిగా నిద్ర లేదనో లేకుంటే ఏమో మరి మాకు అర్థం కాలేదు. ఇంక ఇక్కడైతే బాగున్నాడు, కొంచెం మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చాలా కూల్గా ప్రశాంతంగా, అంటే నైట్ టైం కదా కొంచెం అందరూ ఎవరి పాటికి వాళ్ళు పడుకొని ఉన్నారు, చాలా వరకు స్లీప్లోనే ఉన్నారు. ఇంకెవరో ఒకరు ఇద్దరు అక్కడ ఫోన్స్ వదలకుండా ఉన్నారనమాట. సో అట్లా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం మేమైతే తిరుగుతూ ఉన్నాం అట్లా. ఇది మేమైతే T1, ఇది చిన్నది ముంబైలోని. ఇంకా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పెద్దగా ఉంటుంది. మేము డొమెస్టిక్ కాబట్టి మేము T1 వచ్చింది మాకు. సో అట్లా ఇంకా మేమైతే మొత్తం తిరుగుతూ ఉన్నాము. అస్సలు ఇంకా మామూలుగా పిల్లలతో ట్రావెలింగ్ అంటేనే ఒక దగ్గర మామూలుగా ఒకరు ఇద్దరు మనం పెద్దవాళ్ళు వెళ్తే కన్నా ఒక దగ్గర కూర్చునేస్తాం కదా కానీ పిల్లలతో అలా ఉండదు అసలు. ఇంకా యాక్టివ్గా ఉండే పిల్లలు అయితే అసలు తిరుగుతూనే ఉంటారు ఇంకా. సో ఇంకా మాకైతే బూచ్ ఆడడము కొంచెం అట్లా అటు ఇటు. మా హస్బెండ్ అయితే చాలా ఓపిక అండి బాబా, ఎంత ఓపిక ఎలా వస్తుందో నాకు అస్సలు అర్థం కాదు. చాలా ఓపికగా వాడిని అయితే ఎంగేజ్ చేశారు. అసలు మా హస్బెండ్ లేకుండా ఉంటే కన్నా నేను అసలు అక్కడే కూర్చొని నేర్చుకుంటూ ఉండేదాన్నేమో, అలా ఉండింది సిచ్యువేషను. ఎందుకంటే యాక్చువల్లీ మా ఫ్లైట్ వచ్చేసి 3:50కి ఫ్లైట్ అయితే ఫస్ట్ వచ్చేసి 4:40కి డిలే అయింది అని చెప్పారు. దాని తర్వాత 5:50కి డిలే అయిందని చెప్పారు. అమ్మో, ఇంకా దాని తర్వాత మళ్ళీ 8 o'clock చెప్పారండి బాబోయ్. 8 o'clock వరకు అసలు మాకైతే ఎంత ఇదైపోయిందో. మార్నింగ్ 8 o'clock అని చెప్పారు, మళ్ళీ వెళ్ళి అడిగితే ఎంత ప్రాబ్లం అయిపోయిందో. 8 నుంచి మళ్ళీ 10:15కి వేసారండి. ఎంత అసలు 7 hours వెయిటింగ్ తర్వాత మేమైతే జర్నీ చేసాము. చాలా ప్రాబ్లం అనిపించింది మాకైతే. ఇంకా మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఒకరికొకరు అట్లా మంచిగా అనిపించింది. కానీ ఒకరు అయితే ఇట్లా పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇంత మరీ ఓవర్ లేట్ అయితే డిలే అయిపోతే ఫ్లైట్ అయితే. చూసారు కదా వెనకాలైతే వాళ్ళిద్దరైతే ఎంతగా ఆడుకుంటూ ఉన్నారో. మా హస్బెండ్ ఉన్నందువల్ల నేను అసలు అలా కూర్చొని వీడియోస్ తీసుకోగలిగాను అసలు చాలా ప్రశాంతంగా. అంటే బాగా అనిపించింది. కానీ అంత వెయిటింగ్ వల్ల కూడా కాకపోతే బాడీ కొంచెం ఇది అవుతుంది కదా. సో అదొక్కటి మాకు బాగా ప్రాబ్లం అయిపోయింది. మేము వచ్చి ఇప్పటికీ ఇది సెకండ్ డే. ఇంకా కొంచెం నిద్ర ప్రాబ్లం అవుతుంది కదా. సో ఒక్క నైట్ నిద్ర లేకుంటేనే బాడీ ఎలా అయిపోతుందో అసలు. ఇంకా కృతి అయితే ఇక్కడ జ్యూస్ కావాలని చెప్పేసి, అది కావాలి చూసిందల్లా కావాలనేసి, అమ్మో చాలా ప్రాబ్లం అయిపోయింది.
కృతిని ఒక పక్క ఎంగేజ్ చేయడానికి. అసలు ఒక్కొక్కసారి అయితే నేను కూర్చునేస్తాను. అసలు మా హస్బెండ్ అయితే ఎంత ఓపికగా లేసి వాడు వెనకాల పరిగెడుతూ అసలు వాడిని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు అయితే అసలు. అమ్మో! అసలు ఇంకా దీని తర్వాత మళ్ళీ మా హస్బెండ్‌ని మేము ఒక 50 డేస్ దాకా మిస్ అయిపోతాము. ఇంకా తను కూడా అవుట్‌డోర్ వెళ్తూ ఉన్నారు. చెప్పాను కదా నేను రీజన్ ఏంటి మేము వెళ్ళేదానికి ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. మేమైతే హైదరాబాద్‌కి వచ్చామండి. హైదరాబాద్‌లో ఇక్కడే కొన్ని డేస్ ఉండేసి తర్వాత ఇంకా మళ్ళీ ఊరెళ్తాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే అవుట్‌డోర్ వెళ్తున్నారు. ఆయనకి 45 డేస్ 50 డేస్ దాకా అవుట్‌డోర్ ఉంది. సో అవుట్‌డోర్ వెళ్తున్నారు కాబట్టి ఇంకా మేము అక్కడే ఒక్కరమే ఉంటాం కదా అన్నట్లు ఇంకా మేమైతే ఇటు వచ్చేసాము, ఊరికి వచ్చేసాము. సో అందుకని ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను ఫ్లైట్ డిలే అయిందనేసి. ఏం చేయలేము ఇంకా మేమైతే చాలా వెయిట్ చేసాము. వాటర్ బాటిల్ డిలే అయిందని అడగడానికి వెళ్తే వాటర్ బాటిల్ చేతిలో పెట్టారండి మాకైతే. ఇంకా డిలే అయింది కదా అన్నట్లు మేమైతే నేను కృతి వెళ్ళాము. మా హస్బెండ్ అయితే రాలేదు. సో ఎందుకంటే ఆయన మళ్ళీ అదే కార్డు ఎవరైనా మనకి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నాకు తెలిసి రూపే కార్డ్ మీద నేనైతే రూపే కార్డ్ మీద వెళ్ళాను. రూపే కార్డ్ మీద వెళ్తే 2 రూపీస్ కట్ అవుతుంది అనమాట. లాంజ్లో అయితే లాంజ్కి వెళ్ళాము, నేను కృతి వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ రావచ్చు కానీ నేను ఇంకోసారి యూజ్ చేసుకుంటాను, ఇప్పుడు వెళ్తే మళ్ళీ యూజ్ అవ్వదు కదా అన్నట్లు ఇంకా ఆయన మళ్ళీ రిటర్న్ ఉంది కదా, ముంబై రిటర్న్ వెళ్ళాలి, అలా మళ్ళీ ఇంటర్నేషనల్ ఉంది. సో అందుకనేసి ఆయన తర్వాత యూజ్ చేసుకుంటున్నారు, ఆయన రాలేదు. ఇంకా నేను కృతినే అనమాట. ఇడ్లీ అయితే చాలా బాగుండిందండి. చాలా డౌట్గా తీసుకున్నాను నేను ఇడ్లీ అయితే. తర్వాత చాలా ఇష్టంగా నాకైతే ఇడ్లీ ఇట్లా తినడమే ఇష్టం అనమాట. సో అందుకని ఇలాగే తింటాను. నచ్చింది కాబట్టి బాగా మంచిగా ఇలా తిన్నాను అనమాట. ఫాస్ట్గా ఇంకా మళ్ళీ 4:40కి ఫ్లైట్ అన్నారు, అది క్యాన్సిల్ అయిపోయింది. 5:40కి అన్నారు కదా. సో అందుకనేసి లాంజ్కి వచ్చాము, తినేసి వెళ్దాము అన్నట్లు. ఇంకా కానీ ఫాస్ట్గా అయితే ఒక ఇడ్లీ ఒక పావు బాజీ తీసుకున్నాను. ఇది చూసారా, కాఫీ అంటే నాకు చాలా నచ్చుతుంది అనమాట. బయట ఎక్కడైనా కొంచెం చల్లగా వెదర్ ఉంటే కొంచెం కాఫీ తాగుదాం అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని కాఫీ తీసుకున్నాను నేనైతే. ఇంకా కాఫీ తాగేసి చాలా ఫాస్ట్గా అసలు మేమైతే ఒక 5 minutes కూడా లేమనుకుంటాను ఆ లాంజ్లో. చూసారా, లాంజ్కి డైరెక్ట్ లిఫ్ట్ కనెక్షన్ ఉంది. ఇంకా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడా లేదు. సో అందుకని ఇంకా లిఫ్ట్లో ఎక్కేసి లిఫ్ట్లో వెళ్ళిపోయాము. నేను కృతికి ఇట్లా ట్రాన్స్పరెంట్ లిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కి దిగుతానే ఉంటాడు, ఎంతసేపైనా ఆడుకుంటూనే ఉంటాడు అట్లా. సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఒకరే ఇంకా బయట కూర్చోన్నారు కదా అన్నట్లు మేమైతే ఫాస్ట్గా వచ్చేసాము. ఇంకా వచ్చి మళ్ళీ ఇంకా అటు మాదైతే ఇంకా మా గేట్ దగ్గరికి మేము వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నేనైతే మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను, నువ్వు ఇడ్లీ మిస్ అయిపోయావు. మా హస్బెండ్కి ఇడ్లీ అంటే చాలా ఇష్టము. సో అట్లా నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, నువ్వు మిస్ అయిపోయావు ఇడ్లీ అసలు అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకేలే, నేను నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాను కదా, ఇప్పుడు వస్తే నాకు వేస్ట్ అయిపోతుంది అన్నట్లు ఆయన రాలేదు, అందుకని చెప్తూ ఉన్నాను. మొత్తం టేస్ట్ అంతా బాగుంది లాంజ్లో. ఇది సెకండ్ టైం వెళ్ళడము, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడ లాంజ్లో మేము ఏం తిన్నాము ఏంటి అన్నట్లు. కృతి అయితే జ్యూస్ మొత్తం జ్యూస్ ఎక్కడైనా వాడికి జ్యూస్ ఐస్ క్రీము అంటే అది ఎట్లా నాకు అర్థం కావట్లేదండి. మేమైతే అలవాటు చేయలేదు, కాకపోతే ఏమైనా మేము తినేటప్పుడు కానీ అట్లా కానీ జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ నాకైతే అసలు ఏదైనా కూల్ వస్తువులు కానీ అసలు నేను మామూలుగానే తినలేను, తాగలేను. సో కృతికి ఎట్లా అట్లా అలవాటు అయిపోయిందో నాకు అసలు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడాను. చూడాలి మరి వాడు ఇంకా ఎలా ఉంటాడో ఏమో. లాంజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కృతి అయితే పడుకునేసాడు. ఇంకా మాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది అసలు. ఆ టైంలో మంచి నిద్ర టైం కదా, అసలు చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా కృతి అయితే పడుకునేసాడు. మా హస్బెండ్ అయితే ఒక దగ్గర సీట్ చూసి వచ్చాడనమాట. వెళ్ళేసి అప్పటికి మేము రిటర్న్ వచ్చిన తర్వాత అడిగితే 8 o'clock అని చెప్పారు. అసలు మెన్షన్ కూడా చేయలేదండి బాబోయ్. అసలు మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఆకాష్ ఎయిర్, తక్కువ వస్తుందని బుక్ చేసుకున్నాం కానీ లాస్ట్కి మాకు చాలా అయిపోయింది. ఇంకా కృతి పడుకో అన్నాడు కదా, మా హస్బెండ్ అయితే ఇట్లా ఎక్కడో సీట్ చూసి వచ్చారు. లాస్ట్కి వెళ్ళేసి అట్లా పడుకోబెట్టేసి 2 జాయిన్ చేసేసాము. జాయిన్ చేసి వాడిని పడుకోబెట్టి ఇంకా మేము కూడా అక్కడే వాడి దగ్గర కొంచెం సేపు అట్లా పడుకున్నాం అనమాట. కరెక్ట్గా 1 hour పడుకున్నాను నేనైతే. ఇంకా లేచి మళ్ళీ మొత్తం అంతా తిరిగి వాళ్ళు పడుకో అంటే నేను అట్లా మొత్తం చూసుకుంటూ వస్తూ ఉన్నాను. చూసారా మా ప్రాబ్లమ్స్ అయితే ఎట్లున్నాయో అసలు. ఆ 2 చిన్నవి 2 జాయిన్ చేసి అట్లా పడుకో అంటిమి.
ఇక్కడైతే బాగా ఫైర్ అయిపోతున్నారు అసలు ఫ్లైట్ లేట్ అయిందని చెప్పేసి. కానీ ఎందుకు లేట్ అయిందనేది వాళ్ళు కరెక్ట్ రీజన్ కూడా చెప్పట్లేదండి బాబోయ్. అసలు నాకైతే ఆ మేనేజర్ సార్ అయితే కొంచెం ఆయన ఫేస్ చూసి చాలా బాధగా అనిపించింది. ఆయన కంపెనీ వాళ్ళ వల్ల ఆయన కూడా ఏం చేస్తాడు పాపము. నాకైతే ఏమనిపించిందంటే ఒక్కటే ఫ్లైట్ని ఒక 2-3 స్టేట్స్కి పంపించి తీసుకోవచ్చు. 7 అవర్స్ అండి. 7 అవర్స్లో ఖచ్చితంగా టూ రౌండ్స్ వేసి రావచ్చు కదా వాళ్ళు. సో అట్లా ఏమన్నా చేసి వచ్చారేమో అన్నట్లు అనిపించింది నాకైతే. ఇంకా ఎంతమంది ఎంత క్వశ్చన్స్ వేస్తున్నారు ఆయన అయితే, ఎట్లా తిడుతున్నారని అసలు చాలా చాలా ఫైర్ అయిపోతున్నారు వాళ్ళ మీద అయితే. ఎంత ఓపిక్గా చెప్తున్నాడంటే మేనేజర్ సార్ అయితే, నాకైతే ఇంత ఓపిక కూడా ఉంటుందా అనిపించింది. ఇంకా నేను లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాను. ఇంకా మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ అయితే అసలు పాపం అంటే చాలా వర్క్స్ ఉండి పెట్టుకొని వస్తారు కదా ఒక్కొక్కరికి. అయితే మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకొని వచ్చినారు. కొంతమంది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు. అసలు చాలా ఫైర్ అవుతున్నారు అక్కడైతే. ఫస్ట్ అయితే మా ఫ్లైట్ యాక్చువల్లీ 3:50కి ఉండాల్సింది, ఇప్పుడైతే 4:40కి వేసారు. 4:40 నుంచి 5:40కి చెప్పారు. 5:40 నుంచి డైరెక్ట్గా 8 o'clock చెప్పారనమాట. సో ఇప్పుడు కూడా మళ్ళీ అది 10:15, 10:17 అలా చెప్తున్నారు. కానీ అక్కడ అరుస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఎంత ఎమర్జెన్సీ అయితేనే కదా సో ఫ్లైట్ బుక్ చేసుకుంటారు. సో కానీ ఎందుకు ఇలా అంటే కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలా క్లయింట్స్తో ఇలా చేస్తారో నాకైతే అసలు అర్థం కాదు. కానీ అసలు కామెడీ ఏంటంటే నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. అందరూ అక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్ చెప్తూ ఉంటే మధ్యలో ఒక ఆయన వచ్చి నాస్టా ఇస్తారా లేదా అని అడిగాడు. అసలు కామెడీ. అసలు పాపం చాలా ఫైర్ అవుతూ ఉన్నారు. పాపం మా మేనేజర్స్ అని చూస్తే నాకైతే చాలా పాపం అనిపిస్తూ ఉంది. మేమైతే ఇంకా ఎంతసేపు ఉంటామో ఇక్కడ అస్సలు తెలీదు. ఇప్పుడైతే టైం 7:36 అవుతుంది. ఇంకా కృతి ఇంకా మా వారైతే పడుకో ఉన్నారు అట్లా. ఇంకా అందరూ అలా చెప్పుకుంటూ ఉంటే ఒక ఆయన వచ్చి సడన్గా అందరూ పక్క జరగండి అని చెప్తూ ఉంటే ఏదో పెద్ద వెళ్ళేసి ఫైర్ చేస్తాడేమో అనుకుంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ ఇస్తారా లేదా అని అడిగాడు. అమ్మ బాబాయ్ చాలా అసలు అంతలో కూడా సార్ నాస్టా రెడీ అవుతుంది సార్, మీకు నాస్టా ఇస్తాం సార్ అని చెప్పేసి మేనేజర్ సార్ అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇంకా కృతి లేచింటే ఇంకా కొంచెం అట్లా బయట తీసుకువచ్చాను. ఇక్కడంతా చూపిస్తూ ఉన్నాను అనమాట కృతి కోసం అయితే. ఇక్కడ బస్సెస్ అవన్నీ కూడాను ఎవరైనా అంటే మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇంత డిలే అవుతుందని, మరీ అంత డిలే అవుతుందని. అసలు లేడీస్ మాట్లాడుతున్నారండి. ఒక ఆవిడ అయితే చాలా అంటే లేడీస్ అట్లా ముందుకు రావాలండి. అసలు నిజంగా ఏదైనా ప్రాబ్లం అయితే అరే మనకి ఎందుకులే అని కూర్చునే దానికన్నా కూడా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకునే సిచ్యువేషన్స్కి మనం వచ్చామంటే ఇంకా మనం ఎవరి దగ్గర అసలు ఎక్కడ వెనక్కి వెతకాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఇంకా నాకు లేడీస్ మాట్లాడడం అయితే ఒక 2-3 అయితే ఓకే అనేసి అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా అయితే అయిపోయింది. ఇంకా పిలిచారు. ఇంకా ఫైనలీ మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. బోర్డింగ్ అవుతూ ఉంది. ఇంకా చూడాలి, లైన్ నిలబడుకో ఉన్నారు. సరే లాస్ట్లో వెళ్దాము అన్నట్లు ఉన్నాము. బోర్డింగ్ అయిపోయి మేమైతే బస్ ఎక్కేసాము ఫ్లైట్ దగ్గరికి. ఇంకా వీళ్ళైతే చాలా అసలు ఆ బస్సులోనే ఒక 5 minutes పట్టింది బస్ దగ్గర నుంచి మేమైతే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి. కృతి అయితే పాపం ఆకలి అవుతుంది. మార్నింగ్ అప్పటికే 10 అయిపోయింది కదా. మార్నింగ్ లేవగానే పాలు తాగే అలవాటు ఉంది వాడికి. ఆ పాలు లేవు, దాని తర్వాత టిఫిన్ లేదు, సో ఏమీ లేదు కదా. అట్లా కష్టమైపోయింది పాపం. వాడికి అయితే ఆకలి అవుతూ ఉంది. ఏదో ఒకటి తింటూ ఉన్నాడు, మక్కానా అది తింటూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే ఫ్లైట్లోకి ఎక్కుతూ ఉన్నాం కదా. చూడండి ఆకాష్ ఎయిర్ అసలు అంటే సర్వీసింగ్ అంతా కూడా మామూలుగా నాకేమంత అనిపించలేదు అనమాట. సో ఎందుకో రాంగ్ స్టెప్ వేసామేమో అనిపించింది ఫ్లైట్ బుకింగ్స్లో నాకైతే. ఓకే ఇంకేం చేయలేం కదా ఒకసారి తీసుకున్న తర్వాత. ఇంకా ఫ్లైట్ అంతా ఎక్కేసాము. ఇదైతే చూసాను నేనైతే కేఫ్ ఆకాశ అనేసి ఉంది. ఇది మొత్తం దీంట్లో అయితే ప్రైజెస్, వాళ్ళ దగ్గర ఉండే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. జస్ట్ అట్లా ఒక లుక్ అయితే వేసామన్నమాట. ఓకే అనుకొని ఇంకా అలా క్లౌడ్స్లో వెళ్తూ ఉన్నాము. ఫ్లైట్ అంతా చాలా ఖాళీగా ఉంది. చాలా వరకు ఎవరు లేరు. అంత పెద్ద ఫ్లైట్ కొంత కూడా ఒక 50 members ఉన్నారు. దానికే వాళ్ళు నాకు తెలిసి డిలే చేసి ఉంటారు. ఆ ఫ్లైట్ని ఇంకొక 2 times ఏమైనా వాడుకుంటారు అనిపించింది నాకైతే. కృతి మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. కృతి ఎక్కడన్నా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారులే అనుకున్నాం మేమైతే.
చాలా క్లౌడీగా ఉంది. ఇంకా మొత్తం అంతా రెయినీ సీజన్ కదా, సో వర్షం పడుతూ అట్లా క్లౌడీగా, చాలా క్లౌడీగా ఉంది. దానివల్ల కూడా ఏదో ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి అంతసేపు నిలబెట్టేశారు అనమాట. మొత్తం అంతా చాలా క్లౌడీగా కింద ఏం కనపడకుండా ఉన్నిందనమాట. ఫైనలీ మేమైతే ల్యాండ్ అయిపోయాము. అక్కడక్కడ నాకైతే వీడియో షూట్ చేయడానికి కూడా అస్సలు అవ్వట్లేదు. బాడీ ఒక పక్క డల్ అయిపోతుంది. అసలు ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు, ఇంకా 1%కి వచ్చేసింది అనమాట. ఇంకా అట్లా షూట్ చేశాను కొంచెము. ఇంకా కృతి అయితే ఇంకా హ్యాపీ, ఫైనలీ వచ్చేసాము, ఇంకా మళ్ళీ ఏదో ఒకటి కారు ఏదో ఒకటి ఎక్కుతాం కదా, అట్లా వాడు మళ్ళీ హ్యాపీ అనమాట. ఎంతసేపు అసలు లోపల ఉండి వాడికి ఇదైపోయింది బాగాను. ఇంకా అట్లా ఇంకా ఇక్కడైతే ఇది ఉంది కదా, దీంట్లో ఎక్కాలని చెప్పేసి అదొక్కసారి అక్కడ ఏడుపు. కృతి అయితే వాళ్ళైతే ఎక్కించుకోకుండా పక్కనే ఉంది, వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోయారు చాలా సింపుల్గా. మాకైతే ఇంకా కృతిని కూల్ చేసి తీసుకురావడం చాలా కష్టం అనిపించింది అక్కడి నుంచి. ఇంకా చూసారు కదా ఎలా ఉన్నాడో, వాళ్ళు ఎక్కించుకోలేదనేసి మేమైతే ఇంకా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ ఇంకా ఫైనల్లీ మాదే లాస్ట్ బ్యాగ్ ఉందన్నమాట. ఫస్ట్ దిగింది మేమే ఫ్లైట్లో నుంచి, అయినా కూడా లాస్ట్ మాదే ఉంది బ్యాగ్. అంటే ఇంకా మాకు కృతి అయితే టాయిలెట్ వెళ్ళిండే, సో అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా వాడిని వాష్రూమ్ తీసుకెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మాదే ఉన్నాయి బ్యాగేజ్ అయితే. బెల్ట్ కూడా ఆగిపోయింది చూసారా అసలు. ఇంకా మేమైతే బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం బయటకైతే. ఇంకా ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా మరిది వాళ్ళు వచ్చారనమాట. సో ఇంకా మేము వచ్చింది కూడా వీళ్ళ ఇంటికే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ ఒక 1 వీక్ అట్లా స్పెండ్ చేసేసి ఇంకా తర్వాత ఊరు వెళ్ళిపోతాం అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మా కోసం అసలు ఇంకా వాళ్ళు వస్తారని మాకు తెలీదు. ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ చేశారు, బయట ఉన్నాము అన్నట్లు. ఇంకా వచ్చాము. అక్క అయితే బొకే కూడా తీసుకువచ్చింది. మా కృతి చూసారా ఎలా ఉన్నాడో. ఇక మొత్తం అయితే లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం మేమైతేను. ఇంకా ఎక్కడ కూడా అసలు నిల్చొని ఒక ఫోటో తీసుకునేదానికి కూడా మాకు అవ్వలేదండి. బాడీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఒక నైట్ అంతా అసలు ఆ ఎయిర్పోర్ట్లో నిద్ర లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కదా. అసలైతే ఫుడ్ కూడా లేదు. ఇంకా మార్నింగ్ నుంచి మేము కిందకి అంటే హైదరాబాద్కి రీచ్ అయిపోయేటప్పటికి 2 o'clock అయిపోయిందనమాట. ఇంకా చూసుకోండి అసలు ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా సరే కదా, ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తిన్నామన్నమాట ఫుడ్ అయితే. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మొత్తం హైదరాబాద్ బ్లాగ్స్ వస్తాయన్నమాట. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలాగే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి. ఇంకా అదే అండి మన వీడియో అయితే ఇవాళ ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నుంచి ఇంకా దీని తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అసలు ఫస్ట్ రోజు ఏం కానీ షూట్ చేయలేదు, అసలు అవ్వలేదన్నమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి షూట్ చేశాను అనమాట. సో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.